తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ సాకారమవుతూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం కానుంది. దేశంలోనే అత్యంత వేగంగా రికార్డు స్థాయిలో కేవలం 31 నెలల్లోనే ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేసి కూటమి ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఉత్తరాంధ్ర ప్రగతికి ఈ విమానాశ్రయం సరికొత్త గ్రోత్ ఇంజిన్గా మారనుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత ప్రభుత్వాల హయాంలో ఆలస్యమైన ఈ ప్రాజెక్టును 2024లో అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధతో పరుగులు పెట్టించారు. మొదట నిర్ణయించిన గడువు కంటే దాదాపు 5 నెలల ముందే పనులు పూర్తి చేసి రికార్డు సమయంలో వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధం చేయడం విశేషం. ఈ అద్భుత మైలురాయిని జరుపుకునేందుకు వీలుగా ప్రధానమంత్రి పర్యటన కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయికి చేర్చే ఈ చారిత్రాత్మక ఘట్టం కోసం యావత్ రాష్ట్రం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ విమానాశ్రయ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన భాగస్వామ్య పాత్ర పోషించింది. మౌలిక వస్తుల కల్పన, భూసేకరణ కోసం 1582 కోట్ల 97 లక్షల రూపాయలను స్వయంగా వెచ్చించింది. ఇందులో భూసేకరణకే అత్యధికంగా 944.40 కోట్లు కేటాయించగా అప్రోచ్ రోడ్లు, కనెక్టివిటీ రహదారుల కోసం మరో 300 కోట్లకు పైగా ఖర్చు చేశారు. విద్యుత్ సరఫరా కోసం 97 కోట్లు, తాగునీటి ప్రాజెక్టుల కోసం 75 కోట్లు కేటాయించి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించారు. ప్రభుత్వ పట్టుదల, అధికారుల నిరంతర పర్యవేక్షణ వల్లే ఈ భారీ ప్రాజెక్టు ఇంత వేగంగా సాకారమైంది. భోగాపురం విమానాశ్రయం కేవలం ఒక ప్రయాణ కేంద్రంగానే కాకుండా ఉత్తరాంధ్ర సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తోంది. బంగాళాఖాతం సముద్ర తీర అందాలను తలపించేలా ఫ్లయింగ్ షిప్ నమూనాలో ఈ టెర్మినల్ భవనాన్ని అత్యంత అద్భుతంగా డిజైన్ చేశారు. టెర్మినల్ పైకప్పు, సీలింగ్ డిజైన్లలో ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ కళా పద్ధతులను అద్భుతంగా మేళవించారు. ఆధునిక ఆర్కిటెక్చర్తో పాటు స్థానిక సాంస్కృతిక వారసత్వాన్ని అంతర్జాతీయ ప్రయాణికులకు పరిచయం చేసేలా దీనికి రూపకల్పన చేశారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తిని చాటేలా ఆయన విగ్రహాన్ని ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రారంభోత్సవం వేళ విమానాశ్రయ నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన స్థానిక రైతులకు ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని కల్పిస్తోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరే తొలి విమానంలో ప్రయాణించే సువర్ణ అవకాశాన్ని భూ నిర్వాసిత రైతులకు ఉచితంగా కల్పిస్తున్నారు. పారిశ్రామిక ప్రగతితో పాటు రైతుల త్యాగాలను గౌరవించాలనే సీఎం చంద్రబాబు ఆలోచనపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. డీజీసీఏ లైసెన్స్, బీసీఏఎస్ సెక్యూరిటీ క్లియరెన్స్ వంటి అన్ని రకాల అనుమతులు రావడంతో ఆగస్టు 1న ఈ కలల ప్రాజెక్టు అధికారికంగా ప్రారంభం కానుంది.